ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేయటం వల్ల భయంకరమైన జాతక దోషాలు అన్నీ కూడా పోయి అఖండ రాజయోగాన్ని పొందుకుంటారు. ఆ వివరాలేంటో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, సిస్టమాటిక్ గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. పొరపాటు, తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం జాతక దోషాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కనుక దాని తాలూకు ప్రభావం అనేది మీరు సంవత్సరాల పాటు అనుభవించాల్సి వస్తుంది. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ జాతక దోషాలు అన్ని కూడా పోవటానికి ఒక చిన్న పరిహారం ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు మీరు కనుక చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అఖండ రాజయోగాన్ని పొందుకుంటారు. దీనికోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదు. అలాగని ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదండి. రావి చెట్టు మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయంలో ఉన్నా కానీ 2 ప్రమిదలను తీసుకుని వెళ్లి ఆ 2 ప్రమిదలను ఒకదానిపైన ఒకటి ఉంచి పైన ప్రమిదలో నెయ్యిని వేసి 3 ఒత్తులు ఒకటిగా చేసి ఆ రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించి మీరు రావి చెట్టు మొదట్లో తాకి మీరు మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయి? ఆర్థిక సమస్యలా, అనారోగ్య సమస్యలా, లేకపోతే అప్పుల బాధలు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో ప్రశాంతత లేదా, మీ యొక్క వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో మీరు ఎటువంటి బాధలు, కష్టాలైతే అనుభవిస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మమ్మల్ని విముక్తులను చేయమని మీరు ఆ రావి చెట్టు మొదట్లో తాకి సంకల్పం చెప్పుకోండి. ఈ యొక్క పరిహారం చేసే రోజు పౌర్ణమి రోజు ముందుగా మీరు చేయాల్సింది ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లాలండి. రావి చెట్టుకు ఎంతటి మహిమ ఉందో మనందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా రావి చెట్టును భావిస్తూ ఉంటాం. ఇటువంటి దేవతా వృక్షం దగ్గర ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి ఈ రావి చెట్టు దగ్గర మీరు 2 ప్రమిదలు పెట్టి నెయ్యి దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు ఖచ్చితంగా మీకు వచ్చి తీరతాయి. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా దూరమవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అంటే రాత్రి అందరూ పడుకున్నాక మీరు మీ ఎడమ చేతిలో రాళ్ల ఉప్పును పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. తిరిగే సమయంలో కూడా ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నదంతా కూడా బయటకు వెళ్లిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ విధంగా తిరిగేసిన తర్వాత ఆ యొక్క రాళ్ల ఉప్పును తీసుకుని వెళ్లి షింక్లో పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి ఉన్నా, దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా, నెగటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా దూరమైపోతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ యొక్క అఖండ రాజయోగం కారణంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు ఈ చిన్న పని మీరు చేయండి. సకల శుభాలు మీ సొంతమవుతాయి. చూశారు కదండి, కన్యా రాశి వారు డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు ఏం చేయటం వల్ల జాతక దోషాలు తొలగిపోయి రాజయోగాన్ని పొందుకుంటారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా